వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఓఎస్విడి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఈ ఐఏఎస్ అవ్వాలని ఎలా ఎలా తెలిసింది, అంటే మీకు ఎలా తెలిసిందని? ఐఏఎస్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే అట్టడిగిన వర్గాలకు ఏదో సేవ చేయాలి, సమాజానికి ఏదో సేవ చేయాలి. సేవ చేయాలంటే మనకు పొజిషన్ ఉండాలి, మామూలుగా ఉంటే అవ్వదు కదా. దట్టు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ అవి చేశారు. వారు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఇచ్చేవారు అనమాట. సో మా నాన్నగారు పెద్ద ఆఫీసర్ దగ్గర కలుసుకోవడం ఇవన్నీ చూసి నేను కూడా ఎందుకు అవ్వకూడదు పెద్ద ఆఫీసర్ని. అదే తండ్రి ఏం చేశారంటే వాళ్ళు ఆయన కలెక్టర్ గారితోనూ ఎస్పీలతో వాళ్ళు కలుసుకున్నప్పుడు నాకు అదొక ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళు కూడా మీ అబ్బాయిని ఐఏఎస్ చేయరా అని అట్లా ప్రోత్సాహం ఇవ్వడం. తర్వాత నేను ఎంఎస్సీ చేయడం అప్పటి నుంచి చేయడం జరిగింది. 1976లో నేను గ్రూప్ 1 పాస్ అయ్యానండి. 76లో మన ఏపీపీఎస్సీ అయిన తర్వాత మళ్ళీ 82లో సెలెక్ట్ అయ్యామట ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ పోస్టింగ్ ఏమొచ్చింది సార్ మీకు? ఫస్ట్ పోస్టింగ్ మాది ఇక్కడ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అయ్యాను. అప్పుడితే నాకు వెంగళరావు గారితో పరిచయం. వారు నేను కలిపి ఈ నక్సల్ దీంట్లో దోనిబాయ్ అని శ్రీకాకుళం జిల్లాలో ఉందండి, అక్కడి నుంచి నడిచి వెళ్ళామండి. అప్పట్లో హై పిచ్లో ఉండేది అనమాట. దాన్ని ఎట్లాగా కట్టడి చేయాలి దాని మీద ఎక్కువ ఆలోచన చేయడం, దాన్ని కట్టడి చేయడం అనేది అక్కడ మొండింకల్యం విలేజ్ లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ యొక్క నక్సల్ మూమెంట్. వాళ్ళు ఎవరైనా వస్తుంటే పులి వస్తుంది అన్నట్లుగా వాళ్ళు సంకేతాలు ఇచ్చారు. అది తగ్గింది అనమాట. ఎందుకంటే అక్కడ ట్రైబల్స్ ఏం చేశారంటే హరాస్మెంట్ చేసేవారు ఈ లోకల్ ఉన్న వ్యాపారస్తులు. అది సో అక్కడి నుంచి తిరుగుబాటు అనేది మొదలైంది అనమాట. అందులో కొద్దిగా నక్సలైట్లన్నీ మావోయిస్టులన్నీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీరు వెంగళరావు గారితో కలిసి వెళ్ళారు అన్నారు కదా, అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉండేదండి? సెక్యూరిటీ ఉండేది, అంత హై సెక్యూరిటీ అని వద్దని వారు. కానీ అప్పట్లో ఆయన హోమ్ మినిస్టర్, తర్వాత సీఎం అయ్యారు. మామూలుగానే నడిచి వెళ్ళేవాళ్ళు అండి. వాళ్ళ గురించి వెళ్ళాం కాబట్టి వాళ్ళతో మీటింగ్లు పెట్టడం అవన్నీ జరిగినాయి. కొంత వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అప్పట్లో టేకప్ చేయడం జరిగింది అన్నమాట. అప్పుడు యుగంధర్ గారు చనిపోయారు కదా, ఆయన ఇప్పుడు కలెక్టర్ కింద వేయడం శ్రీకాకుళం, ఆయన చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు అనమాట అక్కడ. సో ఆ విధంగా కొంత సబ్సైడ్ అయిపోయింది అనమాట. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళిందో వాళ్ళు మమేకం అయ్యారు డెవలప్మెంట్, ఆ విధంగా తగ్గుముఖం పెట్టింది అనమాట అక్కడ. సార్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉంటారండి, సామాన్య ప్రజలు కానీ ఎవరికి ఏంటంటే అసలు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన యొక్క కార్యక్రమం ఎలా స్టార్ట్, మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్? జనరల్గా ఒక్కొక్కరు ఒక టైం ఉంటుంది. ఆఫీసర్స్ ఎవరెవరు కలుసుకుంటారంటే జనరల్ గా ఆఫీసర్స్ ని అప్పుడు మామూలుగా ఎన్టీ రామారావు 3-4 గంటకి స్టార్ట్ అయిపోయింది. 3-4 గంటలకి మిగతా వాళ్ళంటే 6, 7, 8 అట్లా వాళ్ళ కన్వీనియన్స్ పెట్టారు. అంటే వాళ్ళ పర్సనల్ వర్క్స్, కార్యకర్తల ఖర్చు, మీటింగ్స్ 8 ఆ రోజు ఏమున్నాయని ఒక పర్సన్ పిఏని అడుగుతారు అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ఐఏఎస్ 4-5 ఉంటారు వారు పేషీలు. అంటే ఇప్పుడు సీఎం ఉన్నారు అనుకోండి, సీఎం ఉంటే అసలు ఎంతమంది వెళ్ళి కలుసుకుంటారండి మార్నింగ్ వెళ్ళి ఆఫీసర్స్ తో? ఆయన పిలిచినప్పుడే 4-5 పిలిచిన కూడా వెళ్తారంటే 4 రెగ్యులర్ వీళ్ళ ఆఫీస్ 4 బ్రీఫ్ చేస్తారు ఆయనకి. తర్వాత దాన్ని బట్టి మిగతా పిలవడం పిలవడం, ఆ రోజు మీటింగ్స్ ఏమున్నాయి మీటింగ్లు పెట్టడం అట్లాగనమాట. అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో ఏం క్వశ్చన్స్ దాని ఆన్సర్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, కన్సర్న్ మినిస్టర్స్ పిలవడం, అట్లా రొటీన్గా వెళ్తూ ఉంటుంది. అసెంబ్లీ టైంలో ఎక్కువ బిజీగా ఉంటుంది, ఎందుకంటే సమాధానాలు ఇవ్వాలి ఆయన, ప్రశ్నలు సమాధానం అట్లా అనమాట. ఒక టైం అసెంబ్లీ టైం కాకుండా మిగతా రోజుల్లో బ్రీఫింగ్ అన్నారు కదండి. బ్రీఫింగ్ అంటే ఏం జరిగింది అన్ని ఎక్స్ప్లెయిన్, ఆ రోజు జరగబోయే మీటింగుల గురించి నేనేం చెప్పాలి, డెసిషన్స్ ఏం తీసుకోవాలి అనేది ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ అనుకోండి, ఏం మాట్లాడాలి, ఏం డెసిషన్స్ తీసుకోవాలి ఉంటుంది. తర్వాత ఇంకా ఆయన ఇష్టం, ఆ విధంగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే అండి. మొత్తం మీ స్టార్టింగ్ నుంచి అంటే జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు మీరు చూసారు సార్? నేను 5 దగ్గర చేశానండి. 5. మన కేసీఆర్ గారు, అంత ముందు వెంగళరావు గారు కానీ, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు షార్ట్ పీరియడ్ చేశాను. చంద్రబాబు నాయుడు షార్ట్ పీరియడ్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత ఎక్కువ కాలం నేను తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మన పివి నరసింహరావు గారి దగ్గర చేశానండి. పివి నరసింహరావు గారు నంద్యాల ఇన్ఛార్జ్, నంద్యాల వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేశాను. ఆయన కూడా చాలా సౌమ్యుడు అండి. ఓకే అండి. ఇప్పుడు కోపం అనేది ఆయనకు ఉండేది, కానీ ఇప్పుడు హాస్యంగా జోకులు వేస్తూ కవితలు చెప్పడం అట్లా ఉండేది. అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రులు అనుకోండి, ఎవరి దగ్గర ఎక్కువ కాలం వర్క్ చేశారండి ముఖ్యమంత్రుల దగ్గర? నేనే ఎక్కువ కాలం వర్క్ మన కేసీఆర్ గారి దగ్గర ఎక్కువ కాలం. కేసీఆర్ గారి దగ్గర
ఎలా ఉంటుంది సార్ కేసీఆర్ స్టైల్ ఎలా ఉంటుంది అంటారు ఆయన? బాగానే అంటే దొరగారు కదా, ఆ వ్యవహార స్టైల్ అది డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ అంటే ఎన్టీ రామారావు గారు అనుకున్న పద్ధతి సినిమాటిక్ స్టైల్లో అయింది ఉంటుంది. అట్లా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలా ఉండేవారండి ఆయన? సామాన్యంగా ఉండేవారు. ఎందుకంటే వారికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ టైం అంటే ఇది అవ్వడం అంటే ఒక విధమైన సౌమ్యంగా వెళ్ళిపోయేవారు అని, చాలా ప్లెజెంట్ గా ఉండేది. దట్ ఆయన ప్లేయర్ కూడా, క్రికెట్ ప్లేయర్ ఏదో కూడా. సో ఆయన సౌమ్యంగా ఉండేది. ఓకే అండి. పాపతాపాలేని వాళ్ళ నాన్నగారు కూడా మినిస్టర్ చేశారు కదా, సో అట్లాగా మంచి వ్యక్తి అని. ఓకే అండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర ఎన్నాళ్ళు ఉన్నారు సార్ మీరు? నేను 6-7 నెలల తర్వాత వరల్డ్ బ్యాంక్ వెళ్ళిపోయానండి. 6-7 నెలలు ఉన్నారు. అంటే ఆయన ఎన్టీ రామారావు గారి స్టైల్ ఎన్ని గంటలు? మార్నింగ్ 3-4 గంటకి ఆయన మొదలెట్టేవారు. తర్వాత ఇంకా ఇది చెప్పి చక్కగా వినేవారు ఆయన. వినేవారు, నిర్ణయాలు తీసుకునేవారు. అయితే కొంచెం ఆవేశపరుడైనా, కొంచెం నిజాయితీపరుడు కూడా. తర్వాత ఇదేంది అది వేరే విషయం, కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎన్టీ రామారావు. అంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఉన్నారనుకోండి, ఇది ఆయన కొత్తగా అయ్యారు, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారండి. వచ్చినందుకు మరి ఆయన మిమ్మల్ని అడిగేవారా, లేకపోతే ఆయన సొంత నిర్ణయాలు తీసుకునేవారు? ఆయన అందరిని అడిగేవారు. నేను కార్యకర్తలను అడిగేవారు, అన్ని గ్రామాలు తిరిగాను. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన మొదటి ఒక గిరిజన ప్రాంతాల్లో తిరిగిన మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఆయన. ఓకే, మొట్టమొదటి గిరిజన ప్రాంతం. అంట వెంకటరావు గారిని వదిలిపెట్టేస్తే మొత్తం అన్ని జిల్లాలు, అంటే మొత్తం పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం అన్ని జిల్లాలు తిరిగి, ఆదిలాబాదు తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. నేను తీసుకుని అప్పుడే లోకల్ గా ఉన్న 10th పాస్ ఫెయిల్డ్ ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వమనండి. అట్లాగా ఒక 1000 ఏంటి మొత్తం 5,040 పోస్టులు క్రియేట్ చేశారు ఆ టైంలో. ఒక ఆదిలాబాద్ లో 1000 మందికి ఇచ్చారండి. అట్లాగనమాట. అంటే తెలుసుకున్నాడు, లోకల్ గా ఉన్న ట్రైబల్స్ కు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇట్లా రకరకాల రక్షణ తీసుకొచ్చారండి. నేను చెప్పాలంటే ఆయన టైంలోనే బాగా ట్రైబల్ వెల్ఫేర్ అనేది బాగా డెవలప్ చేశారు. వాళ్ళతో పాటు భోజనాలు చేసేవారు అన్నట్లు. అంటే ప్రజల వద్దకు పాలన లాగా ప్రజల మమేకమయ్యేవారు, ప్రజలతో కలిసిపోయేవారు. తర్వాత సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఒక 58 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళు చేసామని ఎవరు చెప్పారు సార్ ఆ సలహా? నిరుద్యోగం ఎక్కువైపోయిందని ఆయన ఎవరో చెప్పలేదండి. ఎవరు చెప్పలేదండి? 58, 55 అందులో కూడా మా ఫాదర్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఓ, మీ నాన్నగారు కూడా అప్పుడు ఇన్స్పెక్టర్ గా ఉండేవారు పెద్దాపురంలో, ఆయన కూడా ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత నాదెండ్ల భాస్కర్ గారు రావడం, రివోక్ చేయడం, దీన్ని బట్టి మళ్ళీ మా ఫాదర్ గారు మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఇవ్వడం. అంటే అప్పట్లో చాలా కుటుంబాలు వాళ్ళు ఒక విధంగా, ఇప్పుడు 3 ఏళ్ళు మనం ఆలోచించుకుంటాం కదండి, పిల్లల పెళ్లిళ్ళు ఇవి. అవును, అది ఒకేసారి కొలాప్స్. చాలా మంది అప్పట్లో చాలా మంది ఆత్మహత్యలు కూడా తీసుకున్నారు. అవునండి. అయితే ఆయన ఏంటంటే తొందరపడి తీసుకున్న నిర్ణయం అది. అంటే నిరుద్యోగం తగ్గించాలి, ఎక్కువ ఉద్యోగం ఇవ్వాలనే ఉద్దేశం తీసుకున్నారు. నాదెండ్ల భాస్కర్ గారు వచ్చి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటనుకోవటం, తొందరగా ఎక్కువ మంది రిటైర్డ్ అయ్యారు అనుకోండి, ఎక్కువ పోస్టులు ఇవ్వచ్చు అనే ఉద్దేశం నేను అనుకుంటున్నాను. చేశారు కానీ తర్వాత పరిణామాల గురించి ఆయన ఆలోచించలేదు. అంటే కోర్టు అంటే న్యాయపరమైన అంశాలకు ఆయన చెప్పడానికి ఎవరో ముందు వచ్చుకుంటారు. చెప్పారు కానీ ఆయన ఏంటంటే ఒకటే, ఇది ఏదో చెయ్యాలి, వచ్చాం కదా తొందరగా సమాధానం చేయాలి. అదేంటంటే అప్పటికప్పుడు అయిపోవాలి. సినిమాలో చూసారా, ఓవర్ నైట్ మ్యాజిక్ లాగా అట్లా చేశారు. సామాజిక పరంగా వచ్చే చిక్కులు ఆయన ఆలోచించలేదండి. అవునండి. కొన్ని కుటుంబాల వ్యవస్థ కూలిపోయింది అప్పట్లో. అవునండి. ఆత్మహత్యలు అట్లా చేసుకున్నారు, పిల్లలు పెళ్లి కాక ఇట్లా కాక హార్ట్ అటాక్ వచ్చి. అయితే ఎన్టీ రామారావు గారు అంటే ఆయన ఏంటంటే ఆయన మీద సినిమా ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చారండి. అంటే వెంటనే అర్థమైందంటారా, లేకపోతే ఆయన ఇటువంటి వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసులు చెప్పే మాటలు వినేవారండి? ఆయన రాఘవేంద్రరావు గారు ఉండేవారు, ఆయన మాటలు వినేవారండి. అంటే ఎవరు చెప్పినా వినేవారు. సొంత నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఒక్కోసారి నచ్చకపోతే సొంత నిర్ణయం ఏసీఎం అని అంతే, వారు మనం చెప్పింది తర్వాత సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది అంటే ముందు అసలు వినేవారా కాదేనండి? వినేవారు. తెల్లవారుజాము 3 గంటల కంటే ఆయన బ్రేక్ఫాస్ట్ అన్ని అప్పుడు కంప్లీట్ చేసేవారు. అప్పుడు ఆసనాలు వేయడం చూడగానే మీకు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం ఎక్కడ చూసారు సార్ ఎన్టీ రామారావు గారిని? నేనండి ఆయన టూర్ లో ఉండగా చూశాను. నేను టూర్ లో ఉండగా